హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైమాట్ అనోటో విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే, నన్ను చాలా మంది ఎప్పుడు అడుగుతున్నటువంటి ఒక విషయం, నాకు పర్సనల్ గా మెసేజ్ చేసినా కాల్ చేసినా అడిగేటటువంటి ఒక విషయం. అదేంటంటే అప్పులు అస్సలు తీర్చలేకున్నాం, మాకు రావాల్సిన డబ్బు తిరిగి రాకుండా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ రెండు జరగటం లేదు. మేము ఎవరికో డబ్బు ఇచ్చామో వాళ్ళను అడిగితే మీరు ఎప్పుడు ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటి అంటూ తిరగబడుతున్నారు. మీరు మరీ బలవంతం చేస్తే మేము చనిపోవటం తప్ప మాకు ఇంకొక దారి లేదు అంటూ బెదిరిస్తున్నారు మమ్మల్ని. లేదా మా మీదే రివర్స్ గొడవకు వచ్చేస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. కానీ అటువైపు అమౌంట్ చూస్తే కొంచెం ఎక్కువే ఇచ్చేసాం, వదులుకోలేము. అలాగే మేము ఏదైనా గట్టిగా అడిగితే వాళ్ళు ఏదైనా చేసుకుంటే మళ్ళీ అది మా మీద రివర్స్ వస్తుందని భయంగా ఉంది అంటూ కొన్నిసార్లు. ఇంకొకసారి మనం ఎవరికైనా అప్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పు ఎంతకీ కూడా తీరదు. వడ్డీలు కట్టి 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 అలసిపోయి ఉంటారు. అప్పు తీరదు, వడ్డీలు కట్టలేరు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఉంటుంది. అలాంటి స్థితిలో ఈ రెండింటికి కూడా ఒకే ఒక్క పరిహారం, చాలా సింపుల్ పరిహారం. మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఒక గాజు గ్లాసు, ఆ గాజు గ్లాస్ నిండా వాటరు, రాళ్ళుప్పు కొద్దిగా, ఒక పేపర్ పెన్ను, ఇంతే కావాలి. మీ అప్పులన్నీ కూకటి వేర్లతో సహా పెకిలించి పక్కకు పడేసేయండి. ఎక్కువ సమయం కూడా కాదు మీకు, ఇక్కడ 7 గంటల సమయం చాలు. వాళ్ళ పేరు రాసి ఆ పేపర్ ని ఉప్పు నీటిలో ఉంచితే చాలు. వాళ్ళంతటా వాళ్లే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు మీ డబ్బు మీకు రిటర్న్ ఇస్తారు. మీరు ఎవరికైతే అప్పు చెల్లించాలో అప్పులు సులభంగా తీరటానికి మీకు డబ్బు అడ్జస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే గనుక, ఈ ఒక్క రెమెడీ ఏ వారం చేయాలి అంటే శుక్రవారం చేయాలి. మనకు ఈ రోజు బుధవారం, ఇక ఎల్లుండి శుక్రవారం కాబట్టి ఎవరైతే మీకు రావాల్సిన డబ్బు ఉందో, మీరు ఇవ్వాల్సిన అప్పు ఉందో, రెండింటికి కూడా ఈ ఒక్క రెమెడీ చేయండి చాలు. అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు. ఒక గాజు గ్లాసు, శుభ్రంగా నీట్ గా ఉన్న ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అందులోకి ఒక పిడికిడు రాళ్ళుప్పు వేయండి. వేసేసాక ఒక పేపర్ మీద ఇక్కడ మీకు రావాల్సిన అమౌంట్ ఉంటే వాళ్ళ పేరు, ఆ కింద అమౌంట్, అంటే మీకు 2-3 ఇవ్వాలి అనుకోండి, 2-3 పేర్లు కూడా రాయొచ్చు. పైన వాళ్ళ పేరు, కింద అమౌంట్, కింద ఇంకొకరి పేరు, ఆ కింద ఇంకొకరి అమౌంట్ ఎంత అని ఇలా రాసేసాక ఆ కింద ఏం రాశారు, వాళ్ళంతటా వాళ్ళే మేము అడగకుండానే మా డబ్బు తీసుకొచ్చి మాకు అప్పగించారు, చాలా హ్యాపీగా ఉంది అని రాయండి. మీరు ఎవరికైనా చెల్లించాల్సి ఉంది, మీరు బాకీ తీర్చాల్సి ఉంది, అప్పుడు అటువైపు మీరు అప్పు తీసుకున్న వాళ్ళ పేరు, మీరు వాళ్ళకి ఎంత ఇవ్వాలి అని అమౌంట్ రాయండి. ఆ కింద వీళ్ళకు ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం కూడా నేను క్లియర్ చేసేసాను, చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ రాయండి. రాసేసాక ఈ పేపర్ని 4 మడతలుగా ఫోల్డ్ చేసేసి ఈ ఉప్పు నీటిలో పెట్టేసేయండి. అయితే ఇక్కడ మీరు రాళ్ళు ఉప్పు వేశారు, అది కరిగించాలని చెప్పి మీ సొంత ప్రయత్నాలు చేయకండి. అంటే స్పూన్ పెట్టి కలిపెట్టడమో, వేలు పెట్టి తిప్పటమో ఇలా చేయకండి. దానంతట అదే కరగాలి. ఉప్పు వేయటం ఒక్కటే మీ పనే, ఇంకా దాంట్లో మీరు చేతులు వేళ్ళు పెట్టకండి. ఇక ఈ పేపరు రాసేసాక 4 మడతలు వేసి అందులో పెట్టి వదిలేసేయండి. అది కొద్ది కొద్దిగా తడి అవ్వగా నానగా లోపలికి దిగిపోతుంది. లేదు పైన అలా తేలుకుని ఉందంటే మీ ఫింగర్తో ఊరికి అలా ముంచి వదిలేసేయండి అంతే. ఉప్పుని మాత్రం కదిలించకండి. దీన్ని ఏం చేస్తారు, దీని మీద ఒక క్యాప్ పెట్టేసేయండి. ఈ గాజు గ్లాస్ ఏదైతే ఉందో దాని మీద ఒక క్యాప్ పెట్టి క్లోజ్ చేయండి. ఇది మీ హాల్లో ఎక్కడైనా ఒక చోట పెట్టండి, కదిలించకుండా ఉన్న చోట. మీ మంచం కింద కానీ, మీ బీరువా కింద కానీ, దివానా కింద కానీ, లేదా మీ టీవీ యూనిట్ ఉంటుంది అటు పైన ఎక్కడైనా షెల్ఫ్లో కానీ ఇలా పెట్టి వదిలేసేయండి. ఎంతసేపు, 7 గంటల సమయం అంతే. ఇంకా మీరేం చేయాల్సిన పని లేదు. 7 గంటల తర్వాత ఏం చేస్తారు అని అంటే గనక, మళ్ళీ ఈ వాటర్ గ్లాస్ ఏదైతే ఉందో మీ చేతిలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు రావాల్సిన అమౌంట్ ఉంటే నేను అడగకనే వాళ్ళంతటా వాళ్ళే నా డబ్బు నాకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేశారు, చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎవరికైనా చెల్లించాల్సి ఉంటే వీళ్ళకి నేను ఇవ్వాల్సిన అమౌంట్ చెల్లించేసాను, చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా చెప్పి సింకులో పోసేయండి. ఈ పేపర్ మొత్తం తడిసిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా సింకులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చేసేయండి. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోండి, ఉప్పు ఎంతవరకు కరిగింది అన్నది మీరు చూసుకోండి. ఉప్పు మొత్తం కరిగిపోయింది ఈ 7 అవర్స్లో అనుకోండి, మీ అప్పు చాలా త్వరగా తీరిపోతుంది. మీకు రావాల్సిన డబ్బు కూడా చాలా తొందరలో వస్తుంది. లేదు ఉప్పు సరిగ్గా కరగలేదు అలా ఉంది అనుకుంటే మీకు బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది, కొద్దిగా టైం తీసుకుంటుంది అని అర్థం. అప్పుడు ఏం చేస్తారు, ఇలా 3 శుక్రవారాలు చెయ్యండి. ఉప్పు తొందరగా కరిగినా కరగకపోయినా 3 శుక్రవారాలు చెయ్యండి. మీకు రిజల్ట్ రాలేదు అంటే ఇంకొక 3 శుక్రవారాలు చెయ్యండి.
అయితే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 3 శుక్రవారాలు యూస్ చేయండి. మీకే దాని రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. మీకు రావాల్సిన డబ్బు వస్తుంది. మీరు తీర్చాల్సిన అప్పు కూడా మీరు తీర్చుకోగలుగుతారు. అలాంటి ఒక రెమెడీ అండి ఇదైతే. శుక్రవారమే చేయాలి. ఎల్లుండి శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్పున్న వాళ్ళు మీకు రావాల్సిన అమౌంట్ కోసం, మీరు తీర్చాల్సిన అమౌంట్ కోసం, రెండింటి కోసం కూడా చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.